నమస్తే. వీధుని స్వాతం లక్ష్యం సమాజహితం. గత కొన్ని రోజులుగా లాక్డౌన్ విధించడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి చర్యలపైన స్పెషల్ స్టోరీ మీ వీధి న్యూస్లో. కరోనా ఉధృతికి భారత్లో లాక్డౌన్ విధించి నేటికి 44 రోజులు కావస్తుంది. దేశంలో రాష్ట్రంలో అత్యవసర విభాగాలు తప్ప ఎలాంటి సేవలు కొనసాగడం లేదు. ఎక్కడి వారు అక్కడే ఆగిపోయారు. శుభకార్యాలు నిలిచిపోయాయి. దగ్గరి బంధువులు మృతి చెందిన చివరి చూపుకు నోచుకోలేని పరిస్థితి. ఇలాంటి విపత్కర పరిస్థితిలో కరోనాతో పోరాటం చేయడానికి ఓవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మరోవైపు వైద్య, పారిశుద్ధ్య, పోలీస్ సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నాయి. కానీ కరోనాను కట్టడి చేయడం మాత్రం సాధ్యపడటం లేదు. ప్రపంచ దేశాల నుండి గుణపాఠం నేర్చుకున్న భారత్ ముందస్తు లాక్డౌన్కు పూనుకుంది. ప్రభుత్వం ముందుగానే మేల్కొన్న ప్రజల్లో కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. చిన్న చిన్న అవసరాలకే ఇష్టానుసారంగా తిరిగారు. ఫలితంగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోయాయి. కరోనా వ్యాధి వ్యాప్తి చెందిన ప్రాంతాలను ప్రభుత్వం రెడ్ జోన్గా గుర్తించింది. వ్యాధి తగ్గుముఖం పట్టిన ప్రాంతాలను ఆరెంజ్ జోన్గా, అసలు పాజిటివ్ కేసులు లేని ప్రాంతాలను గ్రీన్ జోన్గా ప్రకటించింది. పరిస్థితులు ఇలా ఉంటే ప్రజలు ఉపశమనం కోరుకుంటున్నారు. 44 రోజులుగా నిర్బంధంలో ఉన్నవారు కాస్త ఊపిరి పీల్చుకునేందుకు బయటకు రావాలనుకుంటున్నారు. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు ఉన్నది ఒక్కటే ప్రశ్న: కరోనాతో యుద్ధం చేయటమా, లేక ప్రజల ఆకాంక్షలను గౌరవించటమా? ప్రజల అవసరాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం రెండవ విడత లాక్డౌన్ ముగియక ముందే కొన్ని విభాగాలు ఉపశమనాన్ని కల్పిస్తూ ప్రకటన చేసింది. స్టేషనరీ, ఎలక్ట్రానిక్, పాన్ షాప్, మద్యం దుకాణాలు, హెయిర్ కట్ సెలూన్లు ఈ కేటగిరీలో ఉన్నాయి. హోంశాఖ కీలక ప్రకటన తర్వాత ప్రజలు ఆనందంలో మునిగిపోయారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం సంశయంలో పడింది. అందుకు కారణం ప్రజలే. వ్యాధి వ్యాప్తి తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో లాక్డౌన్ కొనసాగుతుండగానే చిన్న చిన్న కారణాలతో రోడ్లపైకి వచ్చేశారు. మొదటి విడత లాక్డౌన్లోనే తెలంగాణ కరోనా కేసులు తగ్గుముఖం పడ్డాయి. ఈ నేపథ్యంలో రెండో విడత పొడిగింపు అవసరం లేదని అంతా భావించారు. కానీ ఒక్కరిద్దరిని నిర్లక్ష్య ధోరణి వందల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగేలా చేశాయి. వెంటనే సర్కార్ మేల్కొని లాక్డౌన్ మరింత కఠినతరం చేసింది. అధికార యంత్రాంగం ఎంత కఠినంగా వ్యవహరిస్తే ఆకతాయిలు అంతకంటే మూర్ఖంగా ప్రవర్తించడం ప్రారంభించారు. చేపలు కొనాలని, నెయ్యి కావాలని, పిండి కావాలని, కూరగాయలు కొనాలని వంటి సాకులతో తిరగడం మొదలుపెట్టారు. అలాంటిది మద్యం దుకాణాలు, పాన్ షాపులు తెరిస్తే విందు వినోదాలతో మునిగిపోయి సామాజిక దూరం పాటించడం మర్చిపోతారేమో అని ప్రభుత్వం ఆందోళన. తెలంగాణ ప్రభుత్వం ఈ దశలోనే కసరత్తు చేస్తుంది. పాన్ షాపులు, మద్యం దుకాణాలు తెరిస్తే వాటి వద్ద ప్రజలు గుంపులుగా చేరకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అవి కొనుగోలు చేసిన తర్వాత గుంపులుగా విందు వినోదాలు ఏర్పాటు చేసుకోకుండా ఎలా నియంత్రించాలని? లాక్డౌన్ కారణంగా పౌరుల ఆదాయ వనరులు సన్నగిల్లాయి. ఉన్న కాస్త డబ్బును మద్యం కొనుగోలుకే ఖర్చు చేస్తే ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? ఇంతటితో ఆగకుండా మందుబాబులు మద్యం మత్తులో ఇళ్లలో చిందులు వేస్తే గృహహింస కేసులు పెరిగిపోయే ప్రమాదం ఉంది. హెయిర్ కట్ సెలూన్ల విషయానికి వస్తే అక్కడ సామాజిక దూరం పాటించినప్పటికీ ఒకరికి ఉపయోగించిన కత్తెరను మరొకరికి వాడతారు. దీంతో కరోనా తొందరగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇన్ని గందరగోళాల నడుమ లాక్డౌన్ సడలింపు ప్రక్రియ ప్రభుత్వానికి చిక్కుముడుగా మారింది. మరి తెలంగాణ ప్రభుత్వం ప్రజల డిసైడ్ ఎలా ఉంటుందో చూద్దాం. కేంద్ర ప్రభుత్వ సూచనల ప్రకారం లాక్డౌన్ పొడిగింపులో గ్రీన్ ఆరెంజ్ జోన్లకు ఉపశమనం లభించింది. ఇక గ్రీన్ ఆరెంజ్ జోన్లలో ప్రజలకు ఆంక్షలతో కూడిన స్వేచ్ఛ లభించింది.
ద్విచక్ర వాహనంపై ఒక్కరు, కార్లలో ఇద్దరు తిరిగేందుకు అనుమతిచ్చింది. సడలింపు కల్పించిన వ్యాపారాలను సైతం నిర్వహించుకునేందుకు అనుమతిచ్చింది. కానీ ఇదే పోలీస్ శాఖకు పెద్ద సవాల్గా మారింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రాంతాలన్నీ రెడ్ జోన్గా ఉన్నాయి. నగర శివారు ప్రాంతాలన్నీ గ్రీన్ ఆరెంజ్ జోన్లుగా ఉన్నాయి. ఇప్పటిక గ్రీన్ జోన్లలో మద్యం అమ్మకాలు ప్రారంభిస్తే నగరంలో మందుబాబులంతా శివార్లకు పోటెత్తే అవకాశం ఉంది. అంతేకాదు, అక్కడి నుంచి మద్యం సీసాలు నగరానికి చేరే ప్రమాదం లేకపోలేదు. ఇలాంటి పరిస్థితిలో జీహెచ్ఎంసీ పరిధిలో లాక్డౌన్ కఠినంగా అమలు చేయడం ప్రశ్నార్థకమే. మరి తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం ఎలాంటి నిర్ణయం తీసుకుందో వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి. విత్ న్యూస్, లక్ష్యం సమాజ హితం.